కీర్తిశేషులు రామోజీరావు గారి సంస్మరణ సభకు వచ్చిన గుంటూరు ప్రముఖులు, అభిమానులు అందరికీ కూడా నా నమస్కారాంజలి తెలియజేసుకుంటూ, ఈ ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సెక్రటరీగా మాత్రమే మాట్లాడతాను నేను. ఈ ట్రస్ట్ ఈ గుంటూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా 1969లో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ఊర్లో ఉన్న ప్రముఖులందరూ కలిసి చందాలు వేసుకుని కట్టిన బిల్డింగ్ ఇది. చాలామంది ఇది గవర్నమెంట్ది అనుకుంటారు, లేకపోతే వెంకటేశ్వర అనే పేరు ఉంది కాబట్టి టీటీడీది అనుకుంటారు. ఇది ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ అని నామకరణం చేసి కల్చరల్ యాక్టివిటీస్ని అభివృద్ధి చేయడానికి గుంటూరులో స్థాపించబడిన సంస్థ. ఈ సంస్థతో రామోజీరావు గారికి ఎంతో అనుబంధం ఉంది. తర్వాత ఆయన ఈనాడు ఇవన్నీ కూడా వచ్చాక గుంటూరు నగరంలో ఈ విజ్ఞాన మందిరంలో జరిగిన అన్ని ప్రోగ్రాములు, ఈనాడుకి సంబంధించినవి కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఈటీవీ పాడుతా తీగ 3 సార్లు ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం చేయడం జరిగింది. అనేక రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే ఈనాడు పత్రిక వారు ఆఖరికి వివాహ వేదిక కూడా ఇదే. మాకు విడదీయలేని అనుబంధం ఉంది ఈ ఆడిటోరియంకి, రామోజీరావు గారి సంస్థలకి. మేము విద్యార్థి దశలో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా లెక్చరర్స్ ఏం చెప్పేవారంటే, తెలుగు భాష చక్కగా ఉచ్చరించాలంటే మీరు ఈనాడు చదవండి, కాంప్లికేషన్ లేకుండా ఉండే భాష రాస్తారు, మీరు రోజు ఈనాడు పేపర్ చదవండి అని చెప్పేవారు. ఆ ఈనాడు పేపర్ చదువుతూ పెరిగిన వాళ్ళం మేము. అది ఎంత ఎఫెక్ట్గా ఉంటుందంటే, పొద్దున ఈనాడు చూడకపోతే ఆ రోజంతా కూడా కొంచెం డిస్టర్బ్గా ఉన్నట్టు ఉంటుంది. జర్నీ చేసేటప్పుడు కూడా ఊర్లో ఆగి ఆ ఈనాడు పేపర్ కొని ఆ పేజీ తిప్పితే కానీ మాకు, ఎందుకంటే ఒక 35-40 సంవత్సరాలు అలవాటు అయిపోయిన కార్యక్రమం అది. అటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆదివారం నాడు మామూలుగా సినిమా యాక్టర్లు వస్తే కూడా జనం రావట్లేదు ఈ ఆడిటోరియంకి. మీరందరూ కూడా రామోజీరావు గారిపై ఉన్న అభిమానం, మీ జీవితంలో ఆయన స్ఫూర్తిని పొంది మీకు అన్ని అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక అనుభూతి ఉంటుంది రామోజీరావు గారితో. తెలుగు భాషకి ఆయన చేసిన సేవ ఇంకెవరూ చేయలేదు. ఇవాళ తెలుగువాడుగా గర్వంగా చెప్పుకుంటానికి ఇన్స్పిరేషనల్గా చాలా చేశారు ఆయన. ఎన్ని చేశారంటే కల్చరల్గా ఇవాళ మనము వింటున్న ప్రతి పాట ఆయన ముద్రే. ఆ పాడుతా తీయగానే ఒక ప్రోగ్రామ్ని రూపకల్పన చేసి దాని ద్వారా కొన్ని వేల మంది వాళ్ళ తెలుగు పాటలు పాడే విధంగా పిల్లల్ని డెవలప్ చేశారు. అలాగే సినిమా ఫీల్డ్లో కానీ ఏ రంగం టచ్ చేసినా సరే, ఈనాడు అన్నది ఒక ప్రెస్గా తీసుకుంటే ఈనాడు అన్నది ఒక యాడ్ స్టిక్. ఇండియన్ అన్ని లాంగ్వేజెస్లో కూడా జర్నలిజంలో ఒక యాడ్ స్టిక్ అన్నమాట. అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చినందుకు ఈ అవకాశం లీడ్ తీసుకునే లక్ష్మణ్ రెడ్డి గారు గుంటూరులో చేద్దాం ఈ కార్యక్రమం అని చెప్పి ఆయన అనగానే విజ్ఞాన మందిరంలో మనం అందరం కలిసి చేద్దాం సార్ అన్నాం. మిత్రులందరూ సహకరించారు. మీతో ఈ అవకాశం రామోజీరావు గారికి నివాళులు అర్పించే అవకాశం కలిగించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.